సో హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా మంది కూడా డెలివరీ అయిన దగ్గర నుంచి మాకు వెన్ను నొప్పి అనేది ఎక్కువగా వస్తుంది. సో డెలివరీ సమయంలో ఏదైతే మాకు ఇంజెక్షన్ వేశారో దీనివల్లే ఇలా పెయిన్ వస్తుంది అనేసి చెప్తూ ఉన్నారు. అందులోనూ ఆపరేషన్ అయింది, దీనివల్ల పెయిన్ ఇలాగే ఉంటదంట జీవితాంతం. ఇది నిజమేనా? అది ఎలా తగ్గుతుంది అని చాలా మంది అడుగుతున్నారు. అయితే మనకు డెలివరీ సమయంలో వేసే ఇంజెక్షన్ వల్ల వచ్చే వెన్ను నొప్పి అనేది లైఫ్ లాంగ్ ఉంటుందా అని అంటే అదైతే అవాస్తవం అనే చెప్పాలండి. సో లైఫ్ లాంగ్ అయితే ఆ ఇంజెక్షన్ వల్ల ఉండదు. మరి ఎందుకు వస్తుంది నొప్పి అని అంటే మనకు ప్రెగ్నెన్సీలోనే కొంతమందికి నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది. మరి అప్పుడు ఎలాంటి ఇంజెక్షన్స్ మనకు వెయ్యరు కదా, మరి అప్పుడు ఎందుకు వచ్చింది డౌట్ వస్తుంది కదా మీకు. అయితే ప్రెగ్నెన్సీలో మన పొట్ట భాగం బాగా విచ్చుకుంటుంది, బేబీ బాగా పెరగడానికి బాగా విచ్చుకుంటుంది. అలాగే నడుం భాగం కూడా బాగా వెడల్పు అవ్వడం, నడుం ఎముకలు లూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ లెగమెంట్స్ లూజ్ అవుతాయి, అలాగే కండరాలు అనేవి కూడా లూజ్ అవుతాయి అన్నమాట. దానివల్ల మనకు ఈ బ్యాక్ పెయిన్ అనేది ప్రెగ్నెన్సీలో స్టార్ట్ అవుతుంది. అలాగే మనకు డెలివరీ అయిపోయిన తర్వాత కూడా, బేబీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ లిగమెంట్స్ అనేవి లూజ్ అవడం వల్ల మనకు ఈ పెయిన్ అనేది అలాగే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఎలా తగ్గుతుంది అంటే ఇంజెక్షన్ వేసిన తర్వాత మనకు ఈ పెయిన్ రాకుండా ఉండాలి, ప్రెగ్నెన్సీ తర్వాత పెయిన్ కంటిన్యూ అవ్వకూడదు అంటే మీరు డెలివరీ అయిన తర్వాత, నార్మల్ డెలివరీ అయితే కనుక ఒక 6 వీక్స్ తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేయండి. లేదా ఆపరేషన్ అయితే ఆఫ్టర్ 3 మంత్స్ మన డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మన బాడీలో ఒక కాల్షియం లెవెల్, విటమిన్ డి లెవెల్, పొటాషియం ఇలాంటి లెవెల్స్ అనేవి చెక్ చేస్తారు. అలాగే మన యొక్క నడుం భాగాలకు కానీ పొట్ట భాగం ఎక్కడైతే మన బాడీ అనేది నొప్పి వస్తుంది, లూజ్ అయింది లిగమెంట్స్ అన్నప్పుడు అవి మనకు మంచిగా వాళ్ళు అబ్డమినల్ ఎక్సర్సైజెస్ కానీ, నడుం భాగానికి సపోర్ట్ ఇచ్చే ఎక్సర్సైజ్ కానీ, అవి బలపడడానికి చేసే ఎక్సర్సైజ్ అని మనకు డాక్టర్స్ అనేవి నేర్పిస్తారండి. సో దీనివల్ల మనకు ఈ బ్యాక్ పెయిన్ అనేది ప్రొలాంగ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మనం చాలా మంది కూడా డెలివరీ అయిన తర్వాత పాలిస్తున్నప్పుడు కాల్షియం టాబ్లెట్స్ అనేది స్టాప్ చేసేస్తాము. ఇన్ కేస్ కాల్షియం టాబ్లెట్స్ వేసుకోకపోయినా మన బాడీలో బేబీకి కాల్షియం అనేది పాల ద్వారా వెళ్తుంది కాబట్టి మనం తీసుకునే ఫుడ్ అనేది సరిపోదు మన బాడీకి కాల్షియం అందించడానికి. అలాంటప్పుడు కూడా ఈ పెయిన్ అనేది అలాగే వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో అందువల్ల మనము బాడీలో కాల్షియం అనేది తీసుకోవాలి. ఎంత లెవెల్ అనేది ముందుగా ఉన్నది కూడా ఒకసారి మనం చెక్ చేయించుకుంటే మంచిది. పాలిచ్చే పొజిషన్ అనేది ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా మనకు డాక్టర్స్ చెప్పడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ సమస్య అనేది మనకు ఫ్యూచర్లో అలాగే ప్రొలాంగ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇదండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ అనేది ఇవ్వండి. థ్యాంక్ యూ.